మనం కిందటిసారి పిల్లల ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం. వారి సున్నితమైన శారీరక, మానసిక తత్వాలు. అవును. బాల్యంలో జీవశక్తి ఎంత చురుగ్గా ఉంటుందో, హోమియోపతి వారికి ఎంత మృదువుగా సహాయపడుతుందో చర్చించుకున్నాం. అవునండి. జీవిత చక్రంలో బాల్యం ఒక ముఖ్యమైన దశే అయితే, దానికి మరోవైపున ఉన్న అంతే సున్నితమైన, అంతే గౌరవించాల్సిన దశ వృద్ధాప్యం. నిజం. ఈరోజు మన ముందున్న ప్రశ్న కూడా ఇదే. వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి? ఈ దశలో వచ్చే సవాళ్లను హోమియోపతి తాత్విక దృష్టితో ఎలా అర్థం చేసుకోవాలి? మన మూల గ్రంథాల ఆధారంగా దీని గురించి లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. జీవితంలోని ప్రతి దశకు ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక సౌందర్యముంటుంది. బాల్యంలో జీవశక్తి అంటే మన ప్రాణశక్తి ఎంతో చురుగ్గా ఉంటుంది. ఒక కొత్త భవనాన్ని నిర్మిస్తున్నట్టు ఆ ఉత్సాహం, ఆ శక్తి అక్కడ కనిపిస్తాయి. అవును. కాని వృద్ధాప్యం వచ్చేసరికి అదే జీవశక్తి నెమ్మదిస్తుంది, దాని ప్రతిస్పందన మందగిస్తుంది. ఈ సహజమైన మార్పును అర్థం చేసుకోవడమే చికిత్సలో మొదటి మెట్టు. అంటే వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం. అయితే హోమియోపతి దీన్ని కేవలం శారీరక క్షీణతగా చూడదు. దీన్ని జీవశక్తి కోణంలో చూస్తుంది. సరే, ఈ జీవశక్తి తగ్గడమంటే ఏమిటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శాస్త్రీయ హోమియోపతి స్థాపకుడైన శామ్యుయల్ హానెమాన్ చెప్పిన జీవశక్తి లేదా ప్రాణశక్తి అనే భావన ఇక్కడ చాలా కీలకం. రైట్. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ శక్తి మన శరీరాన్ని ఒక ఆర్కెస్ట్రా కండక్టర్లాగా సమతుల్యంగా, సామరస్యంగా నడిపిస్తుంది. వావ్, మంచి పోలిక. వృద్ధాప్యంలో ఆ కండక్టర్ కొంచెం అలసిపోతాడు. ఆయన ప్రతిస్పందన నెమ్మదిస్తుంది. అంటే వాతావరణంలోని మార్పులకు, మానసిక ఒత్తిడిలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే శరీరం యొక్క సామర్థ్యం, అడాప్టబిలిటీ. అవును, అడాప్టబిలిటీ బాగా తగ్గుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన శరీరం యొక్క అంతర్గత మరమ్మత్తు వ్యవస్థ వేగం తగ్గుతోందనమాట. చిన్న మార్పులకే శరీరం ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా. సరిగ్గా అదే. దీనివల్లే శరీరం త్వరగా అలసిపోవడం. అవును. ఒకప్పుడు 2 రోజుల్లో తగ్గిపోయే జలుబు నుండి కోలుకోవడానికి వారం 10 రోజులు పట్టడం, ఇలాంటివి గమనిస్తాం. ఇది జీవశక్తి నెమ్మదిస్తోందనడానికి ఒక స్పష్టమైన సూచన అన్నమాట. అవునండి. వారి శరీరం చిన్న చిన్న సవాళ్లను కూడా చాలా పెద్దగా భావిస్తుంది. మరి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మనం వృద్ధులలో సాధారణంగా చూసే సవాళ్లేంటి? శారీరకంగా చూస్తే దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. రోగనిరోధక శక్తి నెమ్మదిస్తుంది, అవయవాల పనితీరు మందగిస్తుంది. కొన్నిసార్లు దగ్గు వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాన్ని బలంగా బయటకు పంపేంత శక్తి కూడా వారిలో ఉండకపోవచ్చు. కానీ శారీరక సవాళ్లు కన్నా కూడా మానసిక భావోద్వేగ సవాళ్లు మరింత లోతైనవి. ఈ విషయం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తరచుగా వారి శారీరక బాధలనే చూస్తాం, వారి మనసులోకి తొంగిచూడం. సరిగా చెప్పారు. వృద్ధులలో జ్ఞాపకశక్తి తగ్గటం సెనైల్ డిమెన్షియా అంటాం కదా. అవును. కొన్నిసార్లు చిన్నపిల్లల్లా ప్రవర్తించడం, గందరగోళం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఇవన్నీ కనిపిస్తాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైనవి వారి భావోద్వేగాలు. ఒంటరితనం, భవిష్యత్తు గురించే ఆందోళన, మరణ భయం, తాము ఇతరులపై ఆధారపడి ఉన్నామనే నిస్సహాయత. ఖచ్చితంగా ఇవన్నీ వారిని మానసికంగా కుంగదీస్తాయి. ఈ భావోద్వేగాలే అనేక శారీరక సమస్యలకు మూల కారణమవుతాయి. అంటే మనం చూసే కీళ్లనొప్పుల వెనుక వారి ఎవరితోనూ పంచుకోలేని ఒంటరితనం దాగి ఉండొచ్చు. చాలాసార్లు అదే ఉంటుంది. మనం వ్యాధిని చూస్తున్నాం, కాని దాని వెనుక ఉన్న కథను, ఆ మనిషి వేదననూ చూడలేకపోతున్నాం. సరిగ్గా అదే. నాకు గుర్తుంది, ఒకసారి ఒక 85 ఏళ్ల పెద్దాయన వచ్చారు, తీవ్రమైన కీళ్లనొప్పులతో. ఆయనతో గంటసేపు మాట్లాడితే తెలిసింది. ఏం తెలిసింది? ఆయన ఒక్కగానొక్క కొడుకు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు. అప్పటినుండి ఆయనలో తీవ్రమైన దిగులు, ఒంటరితనం మొదలయ్యాయి. ఆ మానసిక వేదనను, ఆ విరహాన్ని దృష్టిలో పెట్టుకుని మందిచ్చినప్పుడు ఆయన నొప్పులు కూడా గణనీయంగా తగ్గాయి. శరీరం, మనసు ఎంత బలంగా ముడిపడి ఉంటాయో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అవును. ఇది ఆధునిక వైద్య విధానానికి చాలా భిన్నంగా ఉంది. అక్కడ ఒక వ్యాధికి దాదాపు అందరికీ ఒకే మందుంటుంది. కానీ మీరు చెబుతున్న దాన్ని బట్టి హోమియోపతిలో వ్యాధి కంటే వ్యక్తికే ప్రాధాన్యత ఎక్కువ అనిపిస్తోంది. ఖచ్చితంగా. హోమియోపతి మూలసూత్రమే వ్యక్తిత్వీకరణ, ఇండివిజువలైజేషన్. ఇది వృద్ధుల విషయంలో మరింత ముఖ్యం. ఎలా? ఇప్పుడు చూడండి, ఒకే వయసులో ఉన్న 2 వృద్ధులకు ఒకే రకమైన కీళ్ల నొప్పులుండొచ్చు.
కాని వారిద్దరూ ఒకేలా స్పందించరు. నిజమే. ఒకరు చిరాకుగా, కోపంగా ఉండొచ్చు, తమ గతాన్ని గొప్పగా పదే పదే చెప్పుకుంటూ ఉండొచ్చు. మరొకరు చిన్న చిన్న విషయాలకే దిగులు పడుతూ ఎవరైనా ఓదార్పుగా మాట్లాడితే కన్నీళ్లు పెట్టుకోవచ్చు. అంటే వారి వారి మానసిక పత్వాలకు, వారి స్పందనలకు అనుగుణంగా చికిత్స పూర్తిగా మారిపోతుందన్నమాట. అవును. అందుకే హోమియోపతిలో వ్యాధి పేరు కంటే వ్యక్తి యొక్క మానసిక సాధారణ లక్షణాలకు పెద్దపీట వేస్తారు. జేటీ కెంట్ వంటి గొప్ప తత్వవేత్తలు మానసిక లక్షణాల ప్రాముఖ్యతను ఎంతగానో నొక్కి చెప్పారు. వ్యక్తి మొత్తం చిత్రాన్ని అర్థం చేసుకుంటేనే సరైన చికిత్స సాధ్యం. వారి శరీరం సున్నితంగా ఉంటుంది కాబట్టి చికిత్స కూడా మృదువుగా ఉండాలి అంటున్నారు. అంటే ఏమిటి? హోమియోపతి కనీసం మోతాదు సూత్రం అంటే లా ఆఫ్ మినిమం డోస్ పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది ఒక మొక్కకు నీళ్లు పోయడం లాంటిది. అవసరమైనన్ని నీళ్లు పోస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. అదే కొండలతో నీళ్లు కుమ్మరిస్తే అది చనిపోతుంది. అవును. జీవశక్తిని కూడా అలాగే సున్నితంగా ఉత్తేజపరచాలి, దానిపై దాడి చేయకూడదు. రైట్. వృద్ధాప్యంలో జీవశక్తి సహజంగానే బలహీనంగా ఉంటుంది. అటువంటి సమయంలో తీవ్రమైన మందులు లేదా అధిక మోతాదులు హాని కలిగించవచ్చు. వారి సహజమైన శారీరక క్షీణత ప్రక్రియను మనం గౌరవించాలి. దీన్ని బట్టి నాకు అర్థమవుతున్నది ఏమిటంటే చికిత్స యొక్క లక్ష్యం వారి వయసును వెనక్కి తిప్పడం కాదు, వారిని మళ్లీ యువకులుగా మార్చడం కాదు. అసాధ్యం కూడా. లక్ష్యం వారి బాధను తగ్గించి ఉన్నంతలో సౌకర్యవంతమైన, ప్రశాంతమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించడమే. జీవన నాణ్యతను మెరుగుపరచడం. సరిగ్గా చెప్పారు. ఈ సున్నితత్వం, మృదువైన చికిత్స అనే మాటలు వింటుంటే నాకు జీవితంలో మరో సున్నితమైన దశ గుర్తొస్తోంది: గర్భధారణ. చాలా మంచి పాయింట్. ఒకటి జీవశక్తి క్షీణిస్తున్న దశ, మరొకటి ఒక కొత్త జీవశక్తిని సృష్టిస్తున్న దశ. రెండూ పూర్తి భిన్నమైనవే. అయినా మన మూల గ్రంథాలు ఈ రెండింటికీ ఒకే రకమైన జాగ్రత్త అవసరమని ఎందుకు చెబుతున్నాయి? చాలా మంచి ప్రశ్న. ఆశ్చర్యమేమిటంటే మీ ప్రశ్నలోనే సమాధానం కూడా దాగి ఉంది. గర్భధారణ అనేది ఒక వ్యాధి కాదు. శారీరక స్థితి. ఆ సమయంలో స్త్రీ శరీరం, మనసు అత్యంత సున్నితంగా మారుతాయి. వారిలో గ్రహణశీలత అంటే ససెప్టబిలిటీ విపరీతంగా పెరుగుతుందా? అవును, విపరీతంగా పెరుగుతుంది. ఈ పెరిగిన సున్నితత్వం వల్ల ఏమవుతుంది? దీనివల్ల వారిలో అంతర్లీనంగా ఉన్న వంశపారంపర్య వ్యాధి ప్రవృత్తులు అంటే హోమియోపతి పరిభాషలో మియాజమ్స్ అవి బయటకు వ్యక్తమయ్యే అవకాశముంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో తరతరాలుగా ఆస్తమా ఉందనుకోండి. గర్భధారణ సమయంలో శరీరం సున్నితంగా మారినప్పుడు ఈ నిద్రాణమైన ప్రవృత్తి బయటపడవచ్చు. ఆ సమయంలో వారి భావోద్వేగాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. అవును, అది నిజమే. అందుకే గర్భవతులకు కూడా అత్యంత మృదువైన, వ్యక్తిగతీకరించిన సంరక్షణ అవసరం. వారి ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం రెండూ దీనిపైనే ఆధారపడి ఉంటాయి. అంటే ఒకటి జీవశక్తి తగ్గుతున్న దశ, మరొకటి జీవశక్తి సృష్టిస్తున్న దశ. అయినా రెండింటినీ కలిపే సూత్రం సున్నితత్వం. ఖచ్చితంగా. ఈ రెండు స్థితులలోనూ శరీరం ఒక డైనమిక్ మార్పుకు లోనవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తతో కూడిన విధానం అవసరమన్నమాట. సరిగ్గా చెప్పారు. వృద్ధాప్యం, గర్భధారణ ఈ రెండింటిలోనూ శరీరం ఒక అత్యంత సున్నితమైన స్థితిలో ఉంటుంది. ఈ స్థితులలో లక్షణాలను బలవంతంగా అణిచివేసే అంటే సప్రెషన్ చేసే తీవ్రమైన చికిత్సలు చాలా ప్రమాదకరం. హోమియోపతి లక్ష్యం సహజ ప్రక్రియలకు మద్దతివ్వడం, శరీరం యొక్క సమతుల్యతను కాపాడటం, వృద్ధాప్యంలో ప్రశాంతతను, గర్భధారణలో ఆరోగ్యకరమైన ఎదుగుదలను ప్రోత్సహించడం. ఈరోజు చర్చ చాలా విలువైనది. వృద్ధాప్యం లేదా గర్భధారణ వంటి సున్నితమైన దశలలో లక్షణాలను అణిచివేయడం కాకుండా శరీరం యొక్క సహజ ప్రక్రియలను గౌరవిస్తూ సమతుల్యతను తీసుకురావడం హోమియోపతి యొక్క తాత్విక పునాది అని స్పష్టమైంది. అవును. జీవితంలోని ప్రతి దశను గౌరవించడం, జీవశక్తికి అనుగుణంగా మృదువైన మద్దతును అందించడమే హోమియోపతి విశిష్టత. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. మనం తరచుగా ఆరోగ్యమంటే వ్యాధి లేకపోవడం అనుకుంటాం. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ ఆరోగ్యమంటే శరీరం, మనసు, జీవశక్తి మధ్య ఉన్న ఒక సామరస్యం, ఒక అందమైన సమతుల్యత. జీవితంలోని ప్రతి దశలో ఈ సామరస్యాన్ని కాపాడుకోవడానికి మనం ఎలా ప్రయత్నించవచ్చు? ఈ ప్రశ్నపై మన శ్రోతలు ఆలోచించాలి. చాలా అద్భుతం.
మనం జీవశక్తి, సూక్ష్మ మోతాదులు, సున్నితమైన చికిత్స గురించి చాలా మాట్లాడుకున్నాం. అవును. ఇంతకీ ఈ హోమియోపతి మందులు అంటే ఏమిటి? అవి ఎలా తయారవుతాయి? వాకి వెనుక ఉన్న శాస్త్రమేమిటి? తత్వశాస్త్రమేమిటి? హ్మ్. ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం మనం మన తర్వాతి సంభాషణలో తెలుసుకుందాం.